వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఈసెట్ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అయి ఉంటారు. సో ముందుగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈసెట్ 2025కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క ప్రిపరేషన్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ఈసెట్ 2025లో మనకి ఎలా మంచి ర్యాంక్ అచీవ్ చేయాలి అనేది పూర్తిగా మన యొక్క ఛానల్లో అందించడం జరుగుతుంది. సో వీడియోలోకి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఈసెట్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ డేట్ అనేది స్టార్ట్ అయింది ఆన్లైన్ పోర్టల్లో. మార్చి 12th నుంచి ఏప్రిల్ 7th వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ అప్ టు 28th వరకు కూడా ఇంకా టైం ఉంటుంది. కాకపోతే మీకు పెనాల్టీ అనేది పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 7th లోపు మీరు సబ్మిట్ చేయండి. నౌ కమింగ్ టు ద అవర్ వీడియో. మనకి చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే అసలు ఈసెట్ 2025ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఏ బ్రాంచ్ స్టూడెంట్కి అయినా కూడా మనకి ఎగ్జామ్ జరిగేది 200 మార్క్స్కి జరుగుతుంది. 200 మార్క్స్కి గాను దీన్ని ఫోర్ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి మ్యాథమెటిక్స్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్టు, కెమిస్ట్రీ సబ్జెక్టు. ఈ మూడు కలిపి మీకు 100 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే 50 క్వశ్చన్స్, 25 ఇది అన్ని బ్రాంచెస్కి కూడా కామన్ సిలబస్ ఉండటం జరుగుతుంది. ఓకే. నా ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మెకానికల్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఈసీ అయితే ఈసీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ 100 క్వశ్చన్స్ బ్రాంచ్ సబ్జెక్ట్ మీద జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మీరు ఎక్కువగా ఈ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఎక్కువగా ఫస్ట్ ఇయర్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఓకే, ఫస్ట్ ఇయర్ లెవెల్లో చదువుకుని ఉంటారు కాబట్టి 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి మీ యొక్క ఎక్కువ ఫోకస్ అనేది ఈ మూడు సబ్జెక్ట్స్ మీద పెట్టండి. సో ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో ఫిజిక్స్ 25 మార్క్స్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తాను. అలానే మ్యాథ్స్, కెమిస్ట్రీ ప్లస్ ప్రతి ఒక్క బ్రాంచ్ సబ్జెక్టు కూడా ఎలా ప్రిపేర్ అవ్వనేది మన ఛానల్లో అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ వీడియోస్ కోసం అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద ఫిజిక్స్. ఫిజిక్స్లో ఏ చాప్టర్ నుంచి ఎలా ఉంటుంది. ఫస్ట్ మీకు 25 మార్క్స్ వెయిటేజ్లో ఇక్కడ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ తీసుకున్నట్లయితే మీకు ఈ కైనమాటిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫ్రిక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క కైనమాటిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రిక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 3 క్వశ్చన్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్. సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అకాస్టిక్స్ అంటే సౌండ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్ప్లిట్టింగ్. నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఫస్ట్ మీరు ఏది ప్రిపేర్ అవ్వాలి? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేటువంటి దాని జోలికి మీరు ఫస్ట్ వెళ్ళొద్దు. ఎందుకు అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది ఈ యొక్క అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవుతా ఉండగా ప్రతి ఒక్క మీ బ్రాంచ్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కొన్ని క్వాంటిటీస్ ఉన్న, అంటే ప్రెజర్ అని ఉంది, అది మీ బ్రాంచ్ సబ్జెక్ట్లో కూడా ఉంటుంది.
నెక్స్ట్ అలానే వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ మీ బ్రాంచ్ సబ్జెక్ట్లోనే ఉంటుంది. మీరు చదివేటప్పుడు డెఫినేషన్స్ ఉన్నటువంటి వాటికి యూనిట్స్, డైమెన్షన్స్ చదివేటప్పుడు ప్రాక్టీస్ చేస్తా. మీ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి క్వాంటిటీస్ యొక్క యూనిట్స్, వాటి యొక్క డైమెన్షన్స్ మీదే ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ టార్గెట్ దేని మీద పెట్టుకోవాలి అంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 5 క్వశ్చన్స్ మీద టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దేని మీద ప్రిపేర్ అవుతారు అంటే ఇక్కడ సిలబస్ చూసినట్లయితే మీకు ఈ యొక్క ఆ, చార్లెస్ లా, బాయిల్స్ లా, ఎవగాడ్రోస్ లా, ఇలా బాయిల్స్ లా, చార్లెస్ లా వీటి మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు, అంటే ప్రాబ్లం అడుగుతారు. బాయిల్స్ లా అండ్ చార్లెస్ లాలో ప్రాబ్లమ్స్ అడుగుతాడు. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ స్కేల్స్ యొక్క కన్వర్షన్ ఉంటుంది. అంటే మీకు దానికి సంబంధించినటువంటి బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, జౌల్స్ లా ఇక్కడ ఇవి సిలబస్ లో ఇవ్వకపోయినా కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ కి సంబంధించినటువంటి గ్యాస్ లాస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద ఒక బిట్ అడుగుతాడు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఒక బిట్ అడుగుతారు. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకటి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. తర్వాత సిపి అండ్ సివి రిలేషన్స్, దాని మీద ప్రాబ్లమ్స్ మీద ఒక క్వశ్చన్. అలానే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి సంబంధించి మీకు కార్నాట్ ఇంజిన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అడుగుతున్నాడు. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు అక్కడ 5 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ ఈ యొక్క హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ ఫోకస్ ఈ యొక్క వర్క్ పవర్ అండ్ ఎనర్జీ మీద పెట్టుకోండి. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ గా పెట్టుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ గా పెట్టుకుంటే వర్క్ పవర్ ఎనర్జీలో ఎనర్జీ యొక్క ఫార్ములాస్ అంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్, పవర్ కి సంబంధించినటువంటి ఫార్ములా, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడం మీద పాజిటివ్ వర్క్ ఎప్పుడు ఎలా వస్తుంది, నెగిటివ్ వర్క్ ఎలా వస్తుంది అనేది మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. దాని తరువాత వర్క్ పవర్ అండ్ ఎనర్జీ అయిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఈ యొక్క కైనమాటిక్స్ మీద పెట్టండి. కైనమాటిక్స్ పెట్టండి, ఫ్రిక్షన్ అనేది పక్కన పెట్టండి. కైనమాటిక్స్ లో ఏంటి, మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి వెలాసిటీ ఈక్వేషన్స్ వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2AS. సో దానికి సంబంధించి ఉంటది. ఇక్కడ ఇదిగోండి టైమ్ ఆఫ్ ఫ్లైట్, హార్జెంటల్ రేంజ్, ఓకే, టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, ప్రొజెక్షన్, ప్రొజెక్టైల్ మోషన్, వీటి మీద బిట్స్ అనేది అడుగుతాడు. సో ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ ఇవన్నీ ఇచ్చాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్, వెలాసిటీ. సో నెక్స్ట్ చాయిస్ కింద కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ లోకి వెళ్ళండి. ఫ్రిక్షన్ లో 2 బిట్స్ వస్తాడు. సో కాబట్టి ఇది థర్డ్ చాయిస్ పెట్టుకోండి. దాని తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఈజీగా ఉండేది ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ ఫోర్త్ వన్ గా పెట్టుకోండి. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ లోకి వచ్చేసరికి మీకు పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్, డాట్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్, ఓకే, ఐ మీన్ వెక్టార్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ మీద బిట్స్ అడుగుతున్నారండి. ఓకే. దాని తర్వాత మీరు ఈ మోడర్న్ ఫిజిక్స్ అనేది థియరిటికల్ గా ఉంటుంది. మోడర్న్ ఫిజిక్స్ అనేది థియరిటికల్ గా ఉంటుంది, అంటే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉండదు, థియరిటికల్ గా ఉంటుంది కాబట్టి ఇది ఫిఫ్త్ చాయిస్ కింద పెట్టండి. దాని తర్వాత ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో మేజర్ గా టైం పీరియడ్ మీద ఫోకస్ పెట్టండి. టైం పీరియడ్ మీద ఫోకస్ పెట్టండి. అలానే యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్ దానికి సంబంధించి చదువుతాడు. ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ కి సంబంధించి టైం పీరియడ్ మీద ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత ఎకాస్టిక్స్ లోకి వచ్చేసరికి మీకు సెబెన్స్ ఫార్ములా మీద అడుగుతున్నారు. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే సెబెన్స్ ఫార్ములా, రివర్బరేషన్ టైం అని ఒకటి ఉంటుంది. రివర్బరేషన్ టైము, సెబెన్స్ ఫార్ములా. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లోకి వచ్చేసరికి టైం పీరియడ్ మీద, ఫ్రీక్వెన్సీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకే. డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ,
యాక్సలరేషన్ ఇవి కామనే. ఎక్కువ ఫోకస్ మాత్రం టైం పీరియడ్ మీద, ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఎక్కువగా చూసుకోండి. సౌండ్లోకి వచ్చేసరికి సెబెన్స్ ఫార్ములా రివర్బరేషన్ టైం మీద కంపల్సరిగా ఫోకస్డ్గా బిట్స్ అనేవి అడుగుతున్నాడు. ఓకే. సో ఇది దీనికి సంబంధించి మీకు ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఎకాస్టిక్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి వచ్చేసరికి మేజర్గా ఒక క్వాంటిటీ ఇచ్చేసేస్తారు. సపోజ్ ఒక ప్రెజర్ అనేది ఉందనుకోండి, దీనికి డైమెన్షన్స్ రాయమంటాడు, అంటే ఎంఎల్టి. నెక్స్ట్ వెలాసిటీ ఉందనుకోండి, దానికి ఎంఎల్టీ ఫార్మేట్లో రాయాలి. ఈ చాప్టర్లన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఏదైతే డెఫినేషన్స్ వస్తున్నాయో ఆ డెఫినేషన్స్కి ఫార్ములా ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, డెఫినేషన్కి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఉంటే మీరు యూనిట్ అనేది రాస్తారు, యూనిట్ అనేది రాస్తే దానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయాలి. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్. ఓకే. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు 25కి ఈజీగా 25 అనేది ప్రిపరేషన్ అనేది తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఈ సెట్ 2025 ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఫోకస్ ఫిజిక్స్ మీద పెట్టండి. అలా అని చెప్పి రోజంతా ఫిజిక్స్ పట్టుకోవద్దు. నేను మీకు ఇచ్చేటువంటి ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఈ ఉన్నది మీకు టోటల్గా కరెక్ట్గా 45 డేస్ టైం ఉంది. ఈ రోజు నుండి చెక్ చేసుకుంటే మీకు 45 డేస్ టైం ఉంది. మీరు లాస్ట్ 5 డేస్ని రివిజన్ గాను ప్లస్ గ్రాండ్ టెస్ట్కి పెట్టుకోండి. టెస్ట్ పేపర్స్ అనేది రాయండి. మన ఛానల్లో మీకు ఆ గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఆ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. ఈ 45 డేస్లో 5 డేస్ గ్రాండ్ టెస్టులకు రాసి వాటిని రివైజ్ చేసుకోవడానికి పెట్టుకోండి. రిమైనింగ్ 40 డేస్ కూడా మీరు స్ప్లిట్ చేసుకోండి టైంని. అంటే ఎలా స్ప్లిట్ చేసుకుంటారు అంటే, మ్యాథ్స్కి కొంత టైము, ఫిజిక్స్కి కొంత టైం, కెమిస్ట్రీకి కొంత టైము, అలానే బ్రాంచ్ సబ్జెక్ట్కి కొంత టైం. ఓకే. నువ్వు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటికి కలిపి ఎంత టైం అయితే పెట్టుకుంటావో బ్రాంచ్ సబ్జెక్ట్కి కలిపి అంత టైం పెట్టుకోండి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇది మీరు ఇది 3 అవర్స్ పెట్టుకుంటే ఇది 2 అవర్స్ పెట్టుకోండి. ఓకే. ఆ 5 అవర్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఈ మ్యాథ్స్ మీకు 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, ఫిజిక్స్ 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, కెమిస్ట్రీ 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. నా సలహా ఇది ఒక 2 అవర్స్, ఇది ఒక 1 అవర్, ఇది ఒక 1 అవర్, బ్రాంచ్ సబ్జెక్ట్ ఒక 2 అవర్స్ మీరు ప్రాక్టీస్ కోసం పెట్టుకుంటే 4+2 6 అవర్స్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ప్లస్ లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ అనేది కూడా రాస్తే ఏంటి అంటే మీ యొక్క స్టామినా, మీ యొక్క క్యాపబిలిటీ, ఎన్ని క్వశ్చన్స్ మీరు రాయగలుగుతున్నారు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ మే కాంటాక్ట్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని టాపిక్స్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మన యొక్క ఛానల్లో అప్డేట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.